మత్తయి 25 ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్ మాత్రమే కాదు, పరలోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది మాత్రమే కాదు, పరలోక రాజ్యాన్ని అర్థం చేసుకోవడం ఎలా, దీని వెనుక క్రైస్ట్ చాలా ఎంతో అద్భుతంగా డీటెయిల్డ్గా రాశారు. ప్రశ్న ఏంటంటే, మనందరం పరలోకానికి వెళ్తాం అనుకుంటున్నాం, అందుకోసమే మనం జీవిస్తున్నాం, దీనికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే అందరం పరలోకానికి వెళ్తామా అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడుంది. వెల్కమ్ టు ఉపమానములు రహస్యములు. బ్రదర్ ఎండి జగన్తో పలు ప్రశ్నలున్నాయి. స్వాగతం బ్రదర్ జగన్. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. స్వాగతం. అందరూ పరలోకం పోవాలి, అయితే అందరూ పరలోకం పోతారా అనే ప్రశ్న వస్తుంది. ఒక దగ్గర ఒక ధనికుని గురించి ప్రభువు చెప్తున్నాడు, ఇట్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ రిచ్ మ్యాన్ క్యాన్ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్, ఇట్ ఈజియర్ ఫర్ క్యామిల్ టు ఎంటర్. అలాని ఆయన ధనికులకు విరోధంగా చెప్పడం లేదు, అది ఒక ఉపమానంగా అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఆ ఎగ్జాంపుల్లో ఎంత డిఫికల్ట్ అనే విషయాన్ని ఒక ఉదాహరణగా ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మనం మత్తయి 25కి వస్తున్నాం. పరలోకానికి వెళుతున్నాం. అక్కడికి వెళ్ళడానికి ఒక వాంఛ కలదు. అయితే మరి అందరూ వెళతారా? అది ప్రీ కండిషన్ ఇలా రాయబడింది. దీన్ని మీరు స్పష్టంగా వివరించారు అంటే మనం గత వారంలో జరిగిన కార్యక్రమానికి ఇది సరిగ్గా అర్థమవుతుంది. ఇప్పుడేంటంటే పరలోక రాజ్యమని మనము ఆరంభించాం కదండి. ఇప్పుడు మనమందరం వెళ్ళాలనేదే ఆశ. అందులో క్లియర్గా ఉన్నాం. ఏంటంటే ఒక రాజ్యానికి వెళ్ళాలి అన్నప్పుడు అందులోకైనా ప్రయత్నము, అందులోకైనా కొన్ని సాక్రిఫైసు అవసరపడుతుంది. కరెక్ట్. క్రైస్ట్ ఆ యొక్క డోర్ని ఓపెన్ చేసే ఇచ్చాడు. మరి నేనేదో ఇదిగా చెప్పలేదు. హెబ్రీలకు రాసిన పత్రికలో తేటగా తెలియజేస్తున్నాడు 10వ అధ్యాయంలో, నూతనమైనదియు జీవముగలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమును ఏర్పరచను. ఇట్స్ ఎ న్యూ వే, అందువల్ల ఐఎమ్ ద వే అంటున్నాడు. సో క్రైస్ట్ ద్వారా హెవెన్కి వెళ్ళడానికైనా డోర్ ఓపెన్ అయ్యింది. బట్ ఆ డోర్లోనికి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది నా దగ్గరే ఉంది. ఆ డోర్ ఒక సర్టెన్ టైంలోనే ఓపెన్ అయి ఉంటుంది. ఒక దగ్గర డోర్ క్లోజ్ చేసేస్తాడు. అప్పుడు ఆ డోర్ క్లోజ్ అయ్యే లోపల నేను వెళ్ళాలి. నాకు పర్టికులర్ టైం ఉంది. నెంబర్ 1. ఇప్పుడు నేను చెప్పాలంటే నా యొక్క మరణము లోపల నాకు ఆ అవకాశం దొరుకుతుంది. లేదా ఆయన వచ్చేంత వరకు నాకు టైం ఉంది. ఆయన ఎప్పుడొస్తాడో నాకు తెలియదు, ఆయన వచ్చేంతవరకు టైం ఉంది. బట్ నేను అందులోనికి వెళతానా? అదే ఈరోజు $1 మిలియన్ ప్రశ్న. అందరు చెప్తున్నారు డోర్ ఓపెన్గా ఉంది, ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఒక ఎంబసీ డోర్ ఓపెన్గా ఉంది, మీరు లోనికి వెళ్ళిపోగలరా? వదులుతారా? లేదు. దానికంటూ ఒక ప్రీ అపాయింట్మెంట్ అనేది ఉంది, దానికైనా పేపర్స్ ఉంటాయి. ఎంబసీలోనికి వెళితే రోడ్లోనే నిలవబెట్టేస్తారు. ఆ కాంపౌండ్ లోనికే అనుమతి లేదు, రోడ్లోనే నిలవబెడుతున్నారు. అప్పుడు ఓపెన్గా ఉండడం వల్ల అందరూ లోనికి వెళ్ళొచ్చని చెప్పడం లేదు. అలా అందరూ లోనికి వెళ్ళేట్టుగా ఉంటే దానిని ఎలాగా పరిగణించచ్చు? అది ఒక సరైన స్థలముగా ఉండలేదు. ఒక అంతఃపురము తెరవబడి ఉంది, అందరూ లోనికి పోగలరా? సాధ్యం కాదు. అదేలాగున ఒక చర్చినే తీసుకోండి, అందరూ రావాలని తెరిచి ఉంచుతారు. అయితే ఒకరు అక్కడ త్రాగి వచ్చి కొట్లాడితే అనుమతిస్తారా? చోట ఒప్పుకోరు. అందుకు అక్కడ ఒక ఆరాధన స్థలానికి వెళ్ళడానికి కూడా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అలా ఆ విధంగా వీటన్నిటికీ కూడా ఇన్ని ఉన్నట్టయితే హెవెన్కి ఎలాగుంటుందో చూడండి. అప్పుడు అందులోనికి వెళ్ళడానికైనా సిద్ధపాటు ఏంటి? సిద్ధపాటు ఉంది. ఆ సిద్ధపాటు అంతము వరకు ఉందా? వాక్యం తేటగా చెప్తుంది, అంతము వరకు నిలిచి ఉండువాడే రక్షింపబడును. ఈరోజు ఒక తప్పైన డాక్ట్రిన్ వెళుతూ ఉంది. ఏంటంటే వన్స్ సేవ్డ్ ఎవర్ సేవ్డ్ అని చెప్పే ఒక సిద్ధాంతం. అంటే నీవు ఒకసారి దేవుణ్ణి అంగీకరిస్తే చాలు, ఆడ తర్వాత నీకేమవుతుంది? పరలోకం నీకు కన్ఫర్మ్, ఖచ్చితంగా దేవుడు నిన్ను కొనిపోతాడు. ఎందుకంటే అది నిత్య రక్షణ అని చెప్తుంటారు. నిత్య రక్షణ, నేను అంతము వరకు నిలిచి ఉంటే అది నాకు నిత్య రక్షణ. నిలువనివానికి ఎలా నిత్య నిరీక్షణ అవుతుంది? ఎలాగంటే నేను నీకు ఒక కిరీటం ఇవ్వబోతున్నాను, ఈ పరుగు ముగిస్తే నీకు ఒక కిరీటం ఇస్తాను. ఆ కిరీటము ఒక రివార్డ్. వరల్డ్ కప్ ఉంచడమైంది, ఆ కప్పు నీకే. నేను నీకోసం నియమించాను, కొన్నాను, నీ పేరు కూడా వేశాను. నువ్వు ఆ పరుగును ముగించి పొందుకోమని చెప్తాడు. ఇప్పుడు కప్పును పెట్టారు, పేరు వేశారన్నందుకు నేను పరిగెత్తకపోయినా ఇస్తారా? పరిగెత్తాలి కదా. లేదు పరుగు మధ్యలో నేను పడిపోతే నాకు ఇస్తారా? ఇవ్వరు కదా. అందువల్ల వాక్యము విశ్వాసమునకు కర్తవ్యం, దానిని కొనసాగించువాడంటుంది. ఓపికతో పరిగెత్తాలి కదా. నిత్య రక్షణకైనా వివరము తప్పుగా ఉంది. వారు నిత్య నిరీక్షణ ఎలా అనుకుంటున్నారంటే, రక్షింపబడిన తర్వాత దేవుల్లో ఉండి పరలోకానికి వెళితే అది నాకు నిత్యము, ఇటర్నల్. నేను ఒక ఇటర్నల్ లేని వరల్డ్లో జీవిస్తున్నాను. ఇట్స్ ఎ టైం వరల్డ్. నాకు ఇటర్నల్ ఎప్పుడొస్తుంది?
భూమిని వదిలి వెళ్ళేప్పుడే కదా ఇటర్నల్ వస్తుంది. నాకు ఇటర్నల్ లేదు ఇక్కడ. అది కాకుండా నా కోసం పరిగెడుతున్నానా, రాజ్యం కోసం రాజ్యానికే పరిగెడుతున్నానా? పరిగెత్తుతున్నా. అప్పుడు పరిగెత్తే వానిలో ఇటర్నల్ అనే ఒక టైం నాకు లేదు కదా. ఇప్పుడు మీరు చూడండి, ప్రతిదానికి ఒక టైం ఫిక్స్ చేశారు కదా. అవును. అప్పుడు టైం ఉన్నప్పుడు ఇటర్నల్ లేదు, ఇటర్నల్ ఉందంటే టైం లేదు. ఎందుకంటే టైము ఇటర్నల్ ఆపోజిట్. అవునా? అర్థమైంది. అప్పుడు నాకు ఎలాగ ఇక్కడ ఇటర్నల్ సాల్వేషన్ అనేది ఇక్కడ నాకు దొరుకుతుంది. నేను ఇటర్నల్ సాల్వేషన్ కోసం పరిగెత్తుతున్నాను. అది నేను ముగించేప్పుడు ఇటర్నల్లోకి ఎంటర్ అవుతున్నాను. అప్పుడు ఇక్కడ ఏమవుతుందని చూసినట్లయితే, అప్పుడు ముగింపు వరకు పరిగెత్తుతున్నానా? ఇప్పుడు ఈ కన్యకలు స్టార్ట్ అయ్యారు. అవును. వారి యొక్క ప్రయాణం స్టార్ట్ అయ్యింది. అవును. బట్ ఎప్పటి వరకు ఈ ప్రయాణం వెళుతూ ఉండాలని చూసినట్లయితే, క్రీస్తు తను వచ్చినప్పుడు డోర్ తెరిచి క్రైస్ట్ తీసుకెళ్లేంత వరకు వెళ్ళాలి. ఎటువంటి విషయమో చూడండి, ఇక్కడ వాక్యం చెప్తుంది, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడొచ్చెను, అప్పుడు సిద్ధపడిన వారు పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఇట్స్ అన్ ఓపెన్ డోర్. ఓపెన్ డోరే. క్రైస్ట్ రాలేదు, కేక వినబడింది. క్రైస్ట్ వస్తున్నాడు అనేది వింటున్నారు. మీరు చూసుంటారు, ఎటువంటి ఒక గొప్ప రాజకీయవేత్తనో లేక సెలబ్రిటీ వస్తున్నారంటే ముందేం చేస్తున్నారు? మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. మేమెదురు చూసినట్టుగా వారు వచ్చారు, ఇదిగో దిగి వస్తున్నాడు అంటే జనుల మొత్తం హైప్ లేస్తుంది కదా. అలా ఒక సౌండ్ వచ్చేంత వరకు డోర్ ఓపెన్ అయ్యింది. ఆ రోజుల్లో డ్రమ్స్ వాయిస్తారు, డ్రమ్స్ కొడుతుంటారు, అలా ఓపెన్ గా ఉంది. బట్ ఇక్కడ ఏంటి నాకు ఒక గొప్ప కృప అంటే, పరిగెత్తేప్పుడు నేను అలసిపోతున్నాను, పడుకుంటున్నా, నిద్రపోతున్నా. అయితే క్రైస్ట్ ఏం ఎదురు చూస్తున్నాడు? అందరూ ఈ ఉపమానంలో ఏది చెప్తారంటే, వారి దగ్గర నూనె లేకుండా పోయిందంటారు. క్రైస్ట్ ఒక దగ్గరైనా నూనె లేకపోవడం కొరతగా చెప్పాడా? ఆ ఉపమానంలో ఏది కొరతగా చెప్తున్నాడో గమనించండి. వాక్యంలో ఉంది, 13వ వచనాన్ని చదివి చూడండి. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏమనుందండి? బియాండ్ ద అలర్ట్ దెన్, ఫర్ యూ డు నాట్ నో ద డే నాట్ ది అవర్. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. బి అలర్ట్. బి అలర్ట్. అలాగైతే అక్కడ మరి బీ ఫిల్డ్ అని కదా ఉండాలి, నూనెతో ఉండాలని ఉంటది కదా. మెలకువగా ఉండమని ఎందుకుంది? దాని అర్థం ఏంటని చూస్తే, వీరు చేసిన అతి ముఖ్యమైన తప్పు నిద్రపోయినది. నిద్రపోకుండా ఉన్నట్టయితే, లేకపోతే వెళ్ళిపోవచ్చా? నిద్రపోకపోతే నూనె కొరత తెలిసేది కదా, అలర్ట్గా ఉండేవాళ్ళు కదా. మరల ఆయన అదే చెప్తున్నాడు, కొరతలు వస్తాయి. ఇక్కడెవరూ నిరంతర జీవితాన్ని జీవించేవాళ్ళు లేరు. ఎవ్రీబడి హ్యావ్ దేర్ వీక్నెసెస్ ఉంటాయి. అయితే ఆ వీక్నెస్ ని సరిచేసుకుంటూ ఉండాలి, రెన్యూ చేసుకోవడానికి. అవును, స్వీయ పరిశోధన చేసుకుంటూ ఉండాలి. రెన్యూ చేసుకోవడానికే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకే ఆ ఆయిల్ ఇవ్వబడింది. ఆయనొచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయునని ఉంది. బట్ ఇక్కడ నన్ను నేను సరిచేసుకోలేదు. నేనేమయ్యానంటే, రక్షింపబడ్డాను, చర్చికి వచ్చాను, ఇంకా చెప్పాలంటే బాప్తిసం పొందాను, అభిషేకం పొందాను, ఒక చర్చిలో మెంబర్ అయ్యాను. తర్వాత చనిపోయినప్పుడు నన్ను సమాధి చేస్తారు, నాకు సమస్యే లేదు. నేనొస్తాను, ఆత్మ ఉన్నదో అగ్ని ఉన్నదో కూర్చునుంటా. నాకు అర్థమవుతుందో లేదో సందేశం వింటాను. ఏమి జరుగుతుందో నాకు అక్కడ తెలియదు. ముగిసిందా లేచి వెళుతూ ఉంటాను. అయితే నేనేం చెప్తాను? 50 సంవత్సరాలుగా చర్చ్ గోయర్, రెగ్యులర్ చర్చ్ గోయర్. నేనేం చెప్తాను? 3-4 తరముల వారీగా చర్చికి వెళుతూ ఉన్నాం. నేనేం చెప్తున్నా? నేను ఒక్కరోజు కూడా బైబిల్ చదవకుండా ఉండింది లేదు. బట్ చదివాను. ఏం చదివాను? బైబిల్లో ఏముంది? నూనె ఉందా? మీరు ఇంటర్లో ఫిజిక్స్ చదివి ఉంటారు, కెమిస్ట్రీ, అలాగే బయాలజీ చదివి ఉంటారు. ఎందుకు? తెలుగు, ఇంగ్లీష్ చదివి ఉంటారు. ఇందులో 2 విధాలైన ప్రజలుంటారు. అది అర్థమై సరిగ్గా చదివిన వానికి చచ్చేంతవరకు అది మనసులో ఉంటుంది. కొందరు చూసుంటారా, ఫార్ములా అంతా డిరైవ్ చేసి ఎంతో చక్కగా సాల్వ్ చేసి ఉంటారు. కానీ అర్థం కాకుండా మగప్ చేసి పాస్ చేసి ఉంటారు కదా, అది తర్వాత వారికి జ్ఞాపకం ఉండకుండా పోతుంది. అవును, చదివిందే జ్ఞాపకం ఉండదు. ఇంకా చెప్పాలంటే ఎగ్జామ్ అయిన మరుసటి రోజే జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే అక్కడికెళ్ళి దాన్ని అప్పగించాలంతే. అది చేసేశాడు, పని ముగిసింది. అలా ఎంతమంది బైబిల్ చదువుతూ ఉన్నాం? డైలీ బైబిల్ చదవాలి, మా తల్లిదండ్రులు చెప్పించారు. ఇది ఒక రొటీన్ వర్క్. గుడ్, ఎవరు తప్పు పట్టరు. ఇది ఒక మంచి అలవాటు. అయితే దీనివల్ల ఏం ప్రయోజనం? దీని ద్వారా ఆ గేట్లోనికి వెళతానా అనేది ముఖ్యం. ఇందువల్ల నేను మారానా? నన్ను మార్చగలిగిందా? ఇది ఎలాగుందంటే, కొందరు చెప్తారు, ఫోన్ చేసి వీడియో కాల్లో వంట చేశాను చూడండి, బాగుందా చూడండి అని అంటారు. చూడటం వల్ల మీరు ఎలా బాగుందని చెప్పగలరు? టేస్ట్ చేయాలి కదా. టేస్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది. స్మెల్ తెలీదు, టేస్ట్ తెలీదు. కానీ వీడియో మాత్రం చూసి ఇలా భోజనాన్ని వీడియో కాల్ అనేక మంది చూపిస్తున్నారు. చూడండి, ఈ వంటని మేము చేశాం, చూడటానికి ఎంత బాగుందే, చూడటానికే బాగుంది, నోట్లో పెట్టగలమో లేదో తెలీదు. అలాగే ఈ వాక్యాన్ని చూసి వాక్యాన్ని విశ్లేష చేసి వెళ్లేవారే ఉన్నారు. ఈ వాక్యము నన్ను ఈరోజు నాలో ఏం మార్చింది, హెవెన్కి ఎంత దగ్గర చేసింది, ఈరోజు ఎంతమంది వారి సాక్ష్యాన్ని వింటున్నాం చూడండి. ఈ వాక్యము నన్ను మార్చింది,
ఇన్ని సంవత్సరాలు దొరకనిది నాకు ఇప్పుడు లభించింది, దేవుడు నాతో మాట్లాడాడు. ఇన్ని సంవత్సరాలు తన చేతిలో బైబిల్ ఉండింది కదా. సో గాడ్ మార్చేవాడు, ట్రాన్స్ఫార్మ్ చేసేవాడు, పర్ఫామ్ చేసేవాడు కాదు. నేనొట్టి బైబిల్ చదివితే పర్ఫార్మెన్స్, డైలీ చదివాను, లెక్కొప్ప చెప్పాను. ఎవరైనా బైబిల్ చదివావా అంటే చదివాను. ఏం చదివావు? 23వ వచనం చదివాను. ఇంతటితో మనం ఆపుతాం, వారు ఆపేస్తారు. ఈరోజు దేవుడు దాని ద్వారా ఏం మాట్లాడాడు? ఈ ప్రశ్న ఉంది కదా, లేదే. అలాగే ఇప్పుడు అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆయన మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. ఆయన మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు ఇక్కడ. అందువల్ల ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడు? నీ దగ్గర ఉన్న అనాయింటింగ్ని నూతనపరుచుకుంటూ ఉండు, రెన్యూ చేసుకో, నీ ఆయిల్ తగ్గకుండా చూసుకో, అలర్ట్గా ఉండు. అలర్ట్గుండు. దీనికి నువ్వేం చేయాల్సి ఉందంటే యు మస్ట్ బీ అలర్ట్, యు మస్ట్ బీ అవేక్. మీరు మెలకువగా ఉండడం అవశ్యమైనది. ఈరోజు మనమందరం భయంకరంగా డెకరేటివ్గా నిద్రపోతున్నాం. కొందరిని చూసున్నారా? బాగా స్నానం చేసి రెడీ అయి కోటేసుకుని చర్చిలో వచ్చి నిద్రపోతుంటారు, కూర్చొని నిద్రపోతుంటారు. నాకేం ఆశ్చర్యమంటే ఒక్క సౌండ్కి కూడా వారు లెగరు. ఏ సౌండ్కి లేస్తారో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమంటే కరెక్ట్గా లేస్తారు. ఆ సౌండ్ వారిని లేవనెత్తుతుంది. అర్థమైంది. లేచిన వెంటనే ఓకే, సర్మన్ ముగిసింది, ఆ సర్వీస్ ముగిసింది, మనం వెళ్ళొచ్చు అన్నందులకు అది అలారం వంటిది. ఈరోజు అటువంటి గ్రూప్ ఉంది. ఆ గ్రూపే ఇది. పెండ్లి కుమారుడు వస్తున్నాడన్న కేక వినబడింది, వెంటనే దివిటీ రెడీ చేస్తున్నారు. బట్ అయితే ఏంటి ఒక ట్రాజెడీ అని చూస్తే, తనకు సిద్ధపడాలనే ఆలోచన ఉంది, అయితే ఆయిల్ లేదు, వెళ్ళాలనే ఆలోచన ఉంది, అయితే తను సరిచేసుకోవడానికైన సమయం తనకి లేదు. ఒక వ్యక్తిని జీవితకాలంలో రక్షింపబడి దేవుణ్ణి అంగీకరించమని చెప్తున్నాం. రక్షణ ఎందువల్ల వస్తుంది? అది దేవుడు ఎవరి మీద కృప కలిగి ఉంటాడో అది రెండవదిగా మాట్లాడదాం. వారికి చెప్తున్నాం, ఈ విధంగా దేవుణ్ణి అంగీకరించండి, పాపాన్ని ఒప్పుకోండి అని చెప్పలేదు. ఒక యాక్సిడెంట్ పోయింది, మెడ విరిగింది, వాయిస్ పోయింది. ఇప్పుడు ఆయనకి చెప్పాలని ఆశ ఉంది, ఆ ఒప్పుకోలు చేయలేకపోతున్నాడు. ఒకవేళ హృదయంలో చెప్పాడా, దేవుడు వింటాడా? అదే రెండోదిగా చెప్తానన్నా. హృదయంలో చెప్పాడా, దేవుడు విన్నాడా? వాక్య ప్రకారంగా హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ. సరే, ఓకే, అది దేవుడు చూసుకుంటున్నాడు. అయితే ఆ చోట మంచంలో ఆయన చెప్పాలనుకుంటున్నాడు, నోరు తెరుస్తున్నాడు, రావడం లేదు. కంటి నిండుగా నీరు పొర్లుతుంది. సరే, దేవుడు కనికరించి ఏదో చేశాడని మనం విశ్వసించామనుకోండి. అయితే ఎందుకు అవకాశం ఉన్నప్పుడు మీరు అది సరిచేసుకోలేదు? ఒక అవకాశం లేనప్పుడు మాట్లాడాలని ఆశపడుతున్నారు కదా. కొందరు ఇలా చెప్తున్నారు, ఆ దేవుడికి ఏదైనా చెయ్యాలని అనుకున్నా ఆ కాలంలో వారు చేయరు. నేను కొరతగా చెప్పలేదు, చెయ్యలేని ఒక కాలం ఉంది, వారి వల్ల నడవనూ లేరు. ఆ చోట ఏదైనా దేవుడికి చేయాలండి. నాకు చిన్నప్పటి నుండి ఆశ, ఎందుకు అది అప్పుడు చేయలేదు? అదే చెప్పినట్టు సర్వీస్లో చేయలేదు, రిటైర్ అయిన తర్వాత చేయడం. రిటైర్ అయిన వారిని మనం కొరతగా చెప్తున్నాం అనుకోకూడదు, కానీ అప్పుడు చేసుంటే ఇంకా యాక్టివ్గా చేసి ఉండొచ్చు కదా. అప్పుడు నాకు టైం దొరకనప్పుడు నేనెంత ప్రిపేర్ చేసి టైం తీసుకోవాలన్నా ఏమవుతుంది? కొందరు చూసినట్లయితే 1 సంవత్సరం వదిలేస్తారు చదవడం. ముందు రోజు కూర్చుని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రౌండ్ చేస్తూ ఉంటారు. ఇదే వస్తుందని చెప్పారు, ఇవన్నీ వస్తాయని చెప్పారు, లేకపోతే క్వశ్చన్ పేపర్ అవుట్ అయిందని వెతుకుతూ ఉంటారు. అక్కడ అయిందట, ఇక్కడ అయిందట, ఈ నైట్ దొరుకుద్దట. ఫాల్స్ హోప్లో ఉంటారు. ఫాల్స్ హోప్ ఎందుకు ఈ భయం? అదే డైలీ చదివితే సరిపోతుంది. ప్రిపేర్ చేసుకుని ఉంటే, ఒక గంట ప్రిపేర్ చేసుకుని ఉంటే ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ రాసి ఉండొచ్చు కదా. ఈరోజు లేదే. అదే దేవుడు చెప్తున్నాడు, మెలకువగా అలర్ట్గా ఉండు. నీ దగ్గర ఆయిల్ తక్కువ అవుతుంది, ఎవరు తగ్గదని చెప్పలా. ఎందుకంటే వెలిగితే తగ్గుతుంది. ఈ భూమిలో ఉన్నంతవరకు పాపము దగ్గరికి వస్తూ ఉంటది, అయితే దాన్ని ఛేదరించి త్రోసిపుచ్చాలి. మీరు ఎటువంటి ఒక యుఎస్కి వెళ్ళిరండి, డస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఎందుకంటే భూమి దానితోనే నిండి ఉంది కదా. ఆ డస్ట్ తులుపుకోవాలి కదా. నేను యుఎస్లో ఉన్నందువల్ల డస్ట్ నా ఒంటి మీద అంటదని మనం చెప్తామా? చెప్పలేం. ఇందులో మరో హెచ్చరిక కూడా ఉంది. సరే, అలాంటి సిచ్యువేషన్లో ప్రభువు రాని వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి కొనుక్కొని వచ్చారు. అయితే తలుపులు మూయబడుచున్నాయి. అప్పుడు లాస్ట్లో ఆయుత్తమయ్యే వారి పరిస్థితి చూస్తే కొంచెం చూడ్డానికి, ఇంకా వినడానికి చూడ్డానికి కాస్త భయంగా ఉంది. లేదు, ఇందులో ఇంకొక సీక్రెట్ దాగి ఉంది. ఏంటంటే 9వ వచనంలో మీరు వెళ్ళి కొనుక్కుని వస్తున్నారని చెప్పడం వాళ్ళు చెప్తున్నా. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. అమ్మువారి యొద్ద ఇదేది అమ్ముతారు?
అనాయింటింగ్ అమ్ముతారా? మ్హూ. పేతురు దగ్గర పరిశుద్ధాత్ముని ఒకడు కొనుక్కోవాలనుకున్నప్పుడు డబ్బుతో కొంటావా అని అతని గద్దించి పంపాడు పేతురు. అవును. అప్పుడు అమ్మవారి దగ్గర కొనడం అంటే ఏంటి? చాలా కాలంగా ఈ ఉపమానంలో ఈ వర్డ్ మాత్రం అది ఏదో అలా ఏదో కొడుతూ కొడుతున్నట్టుగా ఉండింది. ఎవరమ్ముతారు, ఏం అమ్ముతున్నారు, అమ్ముతున్నారంటే ఏం అమ్ముతున్నారు అనుకుని దీని వెనుక ఒక లాంగ్ స్టోరీ ఉంది. స్టోరీ మీన్స్ లాంగ్ విషయం ఉంది. ఏంటంటే మీరు దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఎలీషా దగ్గరికి వెళ్ళాలి. మ్. ఏలియా ఒక న్యూ టెస్టిమెంట్ చర్చ్కైనా గుర్తు. అవును. ఎందుకంటే న్యూ టెస్టిమెంట్ చర్చ్ వచ్చి మెల్కిసెదెకు క్రమము అని అంటారు. అవును. మన ప్రజలకు అది తెలిసి ఉంటది. అంటే ఆరంభము లేదు, ముగింపు లేదు. ఏలియాకి ఆరంభము లేదు, ముగింపు లేదు. తల్లిదండ్రులు ఎవరు తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, పరలోకానికి వెళ్ళిపోయాడు అంతే. రెండవది, ఏలియా ఇశ్రాయేలీలు చెల్లించే బలిని చెల్లించడు. ఏలియానే బలిపీఠాన్ని కడతాడు. అవును. తరువాత ఏలియా 2 కార్యాలు చేస్తాడు. ఒకటి, బలిపీఠం మీద నీళ్లు పోస్తాడు. అవును. ఇంకొకటి, పోసిన నీళ్ల మీద అగ్నిని దింపుతాడు. 2 అనాయింటింగ్లవి, బ్యాప్టిజం, హోలీ స్పిరిట్, హోలీ anointing. స్పిరిట్. ఇవి 2 దిగుతాయి. మరి అటు తరువాత ఏలియా మరి అరణ్యానికి వెళ్లి 3.5 సంవత్సరాల వర్షం కురియదు. అది శ్రమల కాలానికైనా సూచన. 3.5 సంవత్సరాలు, 42 మంత్స్ అని బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో ఉంది. సో ఇలా ఏలియా న్యూ టెస్టిమెంట్ చర్చ్కైనా గుర్తింపు. ఒకరోజు సుడిగాలి చేత ఆకాశంలోకి ఆరోహణం అవుతాడు. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైంది కదండి. ఓకే, అర్థమై ఉంటుంది అనుకుంటా. అప్పుడు ఎలీషా ఎవరు? మ్. ఎలీషా సంఘం ఎత్తబడిన తర్వాత ఉండేటువంటి ఇశ్రాయేలీలో దీర్ఘదర్శి. ఎలీషా ఏలియా వంటి వాడు కాదు. అతడు ఇశ్రాయేలీల క్రమమున ఉంటాడు. ఇశ్రాయేల్ రాజును అభిషేకిస్తాడు, ఇశ్రాయేలులో బలి చెల్లిస్తాడు. హీస్ అన్ ఇశ్రాయేల్ ప్రాఫెట్. మ్. అయితే ఏలియా ఇశ్రాయేలీలకు ప్రాఫెట్ అని చెప్పి అక్కడ రాదు. కరెక్ట్. తిష్బీయుడైన ఏలియా. అవును. పలు సమయాలలో తిష్బీ అనేది ఎక్కడంటే కొందరు దానికి వివరణ ఇస్తున్నారు. ది అన్నోన్ సిటీ అని ఉంది. అన్నౌన్ సిటీ చాలా ఇన్సిగ్నిఫికెంట్ సిటీ. ఇన్సిగ్నిఫికెంట్. సో అప్పుడొచ్చి ఏలియా తను ఇశ్రాయేల్కి వచ్చాడు, ఇశ్రాయేల్లో ఉన్నాడు. బట్ ఆయనొచ్చి ఎవరనేది మీరు 100% ఏం చేయలేరు. మీరు ఈయన ఈ ప్రాంతం వాడు, ఈ గోత్రికుడు అని చెప్పి మీరు ఆయనను ఏమీ వేరు చేయలేరు. సో న్యూ టెస్టిమెంట్ చర్చ్ ఆయన దానికైనా ఒక గుర్తింపుగా ఇవ్వబడ్డాడు. దాని వెనుక ఏలియాకి న్యూ టెస్టిమెంట్ చర్చ్కి 15 పోలికలు ఉన్నాయి. సరే. మేము తీసుంచాం. సో ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళేప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎలీషా దగ్గర డబుల్ ఫోల్డ్ ఇచ్చి వెళ్తున్నాడు. అవును, డబుల్ పోర్షన్. అదే న్యూ ఇశ్రాయేల్ చర్చ్ తర్వాత శ్రమల కాలంలో. అందువల్ల చూసినట్టయితే అగ్నిరథం వస్తుంది. అవును. అగ్నిరథం అన్నది న్యూ టెస్టిమెంట్ చర్చ్కైనా ఒక గుర్తింపు. చూడండి సరే, ఇది ఇలాగుంది. ఎందుకు దీని కొరకు వచ్చామని అడిగినట్లయితే ఎలీషా దగ్గర 2 రాజుల పుస్తకములో 4వ అధ్యాయంలో ఇది ఉంది. ఎలీషా దగ్గర దీర్ఘదర్శి యొక్క భార్య విధవరాలు, విడో, ఆమెకొక కుమారుడు. ఇప్పుడు ఇది దేని సూచిస్తుందంటే దేవుడొచ్చి ఇశ్రాయేలీయులను తనకు పెండ్లి కుమార్తెగా తెలియజేశాడు. అయితే వారు ఆయనను వదిలేశారు. ఇప్పుడు పెండ్లి కుమార్తెగా ఎవరై ఉన్నారంటే న్యూ టెస్టిమెంట్ చర్చ్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు వారు భర్త లేనివారు. ఎవరు? ఇశ్రాయేల్ చర్చ్. భర్త లేడు. ఇప్పుడు వారి పిల్లలు ఇశ్రాయేలు వంశస్థులు, ఇప్పుడు రాబోయే శ్రమల కాలంలోని వారు. వీరికి ఎలీషా చేసిన విషయాన్ని గురించి చూసినట్లయితే ఆయిల్ అక్కడ ఇవ్వబడుతుంది, నువ్వు వెళ్ళి ఇది అమ్ముకో అంటాడు. అవును. అమ్మి నీ అప్పు తీర్చుకో అంటాడు. ఆ సమయంలో ఆయనకొక అభిషేకం కలుగుతుంది, ఆ ఇశ్రాయేలు ప్రజలకు లభిస్తుంది. దానికొక వెల ఉంటుంది. ఆ వెల చెల్లిస్తేనే వారు కొనగలరు. అది ఉపద్రవము, అదొచ్చి హతసాక్షులు, ఇలాగుంది. ఇప్పుడు మనకి ఆ అనాయింటింగ్కి మనం వెల చెల్లించలా. ఎందుకు ఇవ్వలేదంటే ఆ అనాయింటింగ్ మనకి ఎవరిచ్చారు? క్రైస్ట్ బలి అయి ఆయన చెప్తున్నాడు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపేదాన్ని, నేను మీకు తండ్రి దగ్గరికి వెళ్ళి పంపుతానంటాడు. సో దానికైనా వెల క్రైస్ట్ ఇచ్చాడు, తను ధర చెల్లించాలి. ఇక్కడ అలా కాదు, వీరు సాక్రిఫైస్ చేసుకోవాలి. తమ్మునిప్పుడు హతసాక్షులు కావాలి. మన కొరకు యేసు మరణించడం వల్ల అది దొరికింది. వీరికి క్రీస్తు మరణించాడు, వీరు అక్సెప్ట్ చేయాల. వీరు క్రీస్తు బహిరంగంగా వచ్చేప్పుడే అక్సెప్ట్ చేస్తారు. అక్సెప్ట్ చేస్తే వీరికి దొరుకుతుంది. అక్సెప్ట్ చేయకపోవడం వల్ల దే హ్యావ్ టు పే ద ప్రైస్. అందువల్ల స్టిల్ ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే బలి ఇస్తూనే ఉన్నారు. సాక్రిఫైస్. ఈ సాక్రిఫైస్ ఎక్కడ ముగిస్తుందంటే వారి సాక్రిఫైస్ వరకును వాళ్ళు దే హ్యావ్ టు పే. అదే ఇక్కడ చెప్పబడుతుంది. అమ్మవారి దగ్గర కొనుడి. ఎక్కడ అమ్మేవారు, ఆయిల్ అమ్మేవారు ఉన్నారంటే ఎలీషా దగ్గరే ఆయిల్ అమ్మేవారు ఉన్నారు. సో ఆ యొక్క కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది, దాని కరెక్షన్ ఇక్కడ వస్తుంది. ఇందులో అమ్మేవారికైనా ఎటువంటి జవాబును ఇందులో నుంచి పొందుకోలేరు. అర్థమైంది. అది కొనాలి. తీసుకుంటేనే మిగతా 3.5 సంవత్సరాలు వీరు పరిగెత్తి ముగించగలరు. అవును. వీరికేంటంటే బహిరంగ రాకడలో అమ్మేవారి దగ్గర వారు కొంటున్నారు కదండి.
కొనడం వల్ల వీరికొక ఉపద్రవకాల ముగింపులో యేసు బహిరంగ రాకడలో హతసాక్షులైన వారు లేచి ఆయనతో పాలించారని ఉంటుంది. ఆ కాన్సెప్ట్లోకి వీరును వస్తారు చూడండి. అయితే ఉచితముగా లభించేప్పుడు వీరు వదులుకున్నవారు. ఈరోజు దేవుడు మనకు సమస్తము ఉచితముగా అనుగ్రహించాడు, మనకున్నటువంటి రక్షణ. కాని అన్నిటికీ ఆయన పే చేశాడు, మనకి ఫ్రీ. అయితే మనకి ఫ్రీగా ఉన్న ఒక విషయం ఒకరు పే చేశారు, రక్షణ మన కొరకు వెల చెల్లించాడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు, తండ్రి వాగ్దానము ఆయన చెల్లించి మనకిచ్చాడు. వరములు మనకాయనిచ్చాడు, గిఫ్ట్స్. ఇది క్రైస్ట్ ద్వారా మనకివ్వబడింది. ఇవన్నీ కూడా క్రైస్ట్ ద్వారా మనకు అనుగ్రహించబడ్డవి. ఇవన్నీ ఇప్పుడు ఫ్రీగా ఉన్నాయి కదా. వీటన్నిటికీ తమ శరీరములోనే శ్రమ అనుభవించే స్థానానికి వారు వస్తారు. దే హ్యావ్ టు సాక్రిఫైస్. మీరు ఇలా తీసుకోండి, ధర్మశాస్త్రానికి స్వాతంత్ర నియమానికి డిఫరెన్స్ ఏంటంటే యేసు తన్ను సిలువకు అప్పగించుకున్నాడు. అవునా? ధర్మశాస్త్రంలో సర్కంసిషన్ అనేది ఉంటుంది, అది మీకు తెలుసు అనుకుంటా. దానికి వారి శరీరములు రక్తం చిందించాలి. అవును. బట్ మనం రక్తం చిందించడం లేదే. అవును. ఆ రక్తము వారు చెల్లించాలి. ఇక్కడ మనకు క్రైస్ట్ రక్తాన్ని ఇచ్చేశాడు. ఈ డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఇదే విధంగా ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రంలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క వెల చెల్లించాలి, వారిచ్చి పొందుకోవాలది. కొంటేనే వారు అది పొందుకోగలరు. ఇశ్రాయేల్ దేశాన్ని చూడండి, ఒక పీరియడ్లో దేవుడు వారికి ఫ్రీగానే ఇచ్చాడు కదా కదండి. అయితే 1948లో వారు వచ్చినప్పుడు డబ్బిచ్చి కొన్నారు. అది జైనిస్ట్ వారి ద్వారా డబ్బిచ్చి కొన్నారు ఆ ల్యాండ్ని. ఆ విధంగా ఒకసారి ఉచితంగా ఇవ్వడం ఆపివేస్తే తిరిగి మీరు డబ్బిచ్చి కొనాల్సి ఉంటుంది. ఒక వెల చెల్లించాలి, క్రయధనం ఇవ్వాలి, సాక్రిఫైస్ ఉంది, అన్నీ ఉంటాయి. ఈ చోటికి మీరు వెళ్లకుండా ఉండాలంటే ఒకటి మీరు చేయాలి. ఏంటంటే యూ మస్ట్ బి అవేక్. అవేక్, యూ మస్ట్ బి అలర్ట్. మీరు అలర్ట్ గాను అవేక్ గా ఉంటేనే మీకు ఇది జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను సరిగ్గా వెళ్తున్నాను. ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే నేను సరిగ్గా వెళ్తున్నానని రాంగ్ రూట్లో వెళ్తుంటాం. మీరు ఏలియాని చూడండి, ఆయన బయలుదేరి వెళ్తున్నాడు, బదిరి వృక్షం కింద నుండి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని పర్వతమైన హోరేబుకు వెళ్ళాడు. అతడక్కడికి 40 దినాలు రాత్రింబగళ్ళు నడిచాడు. 40 days, లెక్క ప్రకారం 80 దినాలు, డబుల్ ఫోల్డ్ చూస్తే. అక్కడ దేవుడు అడుగుతున్నాడు, ఏలియా నీవు ఇక్కడేం చేస్తున్నావు? తను చెప్తాడు, నేను ఈ విధంగా నా ప్రాణం తీయజూచారు, నేను వచ్చేశానంటాడు. తర్వాత దేవుడు మరలా ఏలియని అడుగుతాడు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మరలా అదే విషయం చెప్తాడు. రెండోసారి చెప్తాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, లేదు నువ్వు దమస్కునకు వెళ్ళంటాడు. అదెక్కడుంది? నార్త్లో ఉంది. ఈయనెక్కడున్నాడు? సౌత్లో ఉన్నాడు. నువ్వెందుకు సౌత్కు వచ్చావని అడుగుతున్నాడు. రూట్ మారిపోయింది. ఈ 40 days ఏమనుకుని ఉంటాడు ఏలియా? కరెక్ట్గా వెళ్తున్నాను. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పర్వతం అని ఉంటుంది. ఆ గాడ్స్ మౌంటైన్ దగ్గరికే వెళ్తున్నాను, గాడ్స్ మౌంటైన్కే వెళుతున్నాను. ఇశ్రాయేల్ ప్రజలు గాడ్స్ మౌంటైన్కే వెళుతున్నారు ఇప్పుడు. బట్ గాడ్ అక్కడ లేడు. వాక్యం చెప్తుంది ఆయన ఇక్కడ లేడు, పునరుద్ధానుడయ్యాడు. వీరందరూ ఎక్కడికి వెదకి వెళ్తున్నారు? టెంపుల్ మౌంట్. ఎందుకు? దేవుడు టెంపుల్ మౌంట్లో ఉంటాడని. అయితే దేవుడు అక్కడ లేడు. గాడ్ ఎక్కడున్నాడు? దమస్కులో ఉన్నాడు. అనాయింటింగ్ అక్కడుంది. అక్కడికెళ్ళి అభిషేకం చెయ్యి. దమస్కులో ఎవరు? జెంటైల్స్, అన్యజనులు. మన దగ్గరే ఉంది అభిషేకం. అక్కడికెళ్ళి అంటున్నాడు. అక్కడికెళ్ళి 2 పనులు చేయమంటాడు. రాజును అభిషేకం చెయ్యి, దీర్ఘదర్శిని అభిషేకం చేయమంటాడు. ఇది న్యూ టెస్టిమెంట్ చర్చ్, రాజులును యాజక సమూహం. అక్కడికి వెళ్ళి అభిషేకం చేయమంటాడు. అప్పుడు అక్కడికి వెళ్లాల్సిన ఏలే ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. గాడ్స్ మౌంటైన్లో కూర్చుని ఉన్నాడు. అంటే ఎలియా మిస్ అవ్వడానికి అవకాశం ఉంది. మనం ఎంత అలర్ట్ గా ఉండాలి? స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ అంటున్నాడు. ఆయన గుర్తింపే. ఎలాంటి క్యారెక్టర్ తనది? ఆయన గుర్తింపే ఏంటయ్యా? ఏలియా నువ్వెవరు? దేవుని ముందర నుంచున్నవాడు. ఆయనను గురించి చెప్తూ ఉంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని ముందర నిలిచి ఉన్న ఏలియా ఎలా ఉందో చూడండి. మనల్ని గురించి తెలుసుకోవాలంటే ఏం చెప్పాలి? మనం మన ఛానల్ని చెప్పాలి, లేక మినిస్ట్రీని ఏం చెప్పాలి? ఏదో చెప్పాలి. ఏలియాను గురించి మీరు ఎలా చెప్తారంటే అతడు దేవుని ముందర నిలిచిన్నవాడు. ఎంతటి విట్నెస్, టెస్టిమనీ, సరైన టెస్టిమనీ. అతడే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయాడు. ఈరోజు మనం కూర్చుని నా దగ్గర దివిటి కరెక్ట్గా ఉంది, నూనె కరెక్ట్గా ఉంది, నేను చెప్పేదంతా సరి, నేను చెప్పే ప్రాఫెసీ కరెక్టు, నేను చేస్తున్నటువంటి ఈ మినిస్ట్రీ కరెక్టు, నేను వెళుతున్న స్పిరిచువల్ లైఫ్ కరెక్ట్ అంటే స్వీయ పరిశీలన చేయనంత వరకు ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. అంటే లోకానుసారంగా చెప్తుంటారు, అడ్వైస్ వినద్దు, అడ్వైస్ని అంగీకరించొద్దు, ఎటువంటి రాజైనా నాశనమైపోతాడంటారు. మనకపైన ఒక మెంటర్ ఉండాలి. నాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయ్యింది, నాకు మెంటర్ లేడని మీరు అనుకుంటే మీరు మీ లైఫ్లో ప్రాబ్లంలోకి వెళ్తున్నారని అర్థం. ఒక పీరియడ్లో మీకు మెంటర్ ఉండేటువంటి అవకాశం ఉండదు. మీరు 70కి వచ్చేశారు, మీకు మెంటర్ ఉండరు. అయితే అప్పుడును మీరు హోలీ స్పిరిట్ అనే మెంటర్ చెప్పే స్థానంలో మీరు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అది కూడా క్లియర్గా ఇచ్చారే.
మీరు వినే చోట లేకపోతే ఆయన ఉంటే చాలు, మొత్తం అంతా ఆయనే. ఒక పీరియడ్ లో మనకి ఒక అవునవును. మెంటర్స్ అవసరపడుతున్నారు. అవును. ఒక పీరియడ్ లో మన పేరెంట్సే మెంటర్ గా ఉంటున్నారు, టీచర్స్ మెంటర్ గా ఉంటున్నారు. Correct. ఆ తర్వాత మన స్పిరిచువల్ ఫాదర్స్ అని చెప్పదగిన మన చర్చ్ పాస్టర్స్ అయి ఉంటారు. అవునవును. ఆ తర్వాత కొంతమంది సేవకులు లేకపోతే స్పిరిచువల్ గైడ్ ఉంటారు. ఒక పీరియడ్ లో మనకి ఏజ్ అవుతుంది, మనం కొంతమందికి మెంటర్ గా ఉన్నట్టుంటాం. అప్పుడు మనకి ఒక మెంటర్స్ అవసరం. Exactly. అప్పుడు నాకు ఆ ఏజ్ లో మెంటర్ గా ఉండడానికి ఆ స్పిరిచువల్ ఫీల్డ్ లో ఎవరు లేకుండా పోవచ్చు, ఎందుకంటే నాకు 70-75 అయ్యుండొచ్చు. కానీ ఆ రోజు కూడా నాకు మెంటర్ అవసరం. ఆ లాస్ట్ మూమెంట్, లాస్ట్ సెకండ్, నేను ఈ భూమి వదిలి వెళ్లేంత వరకు నాకు ఒక మెంటర్ అవసరం. ఆయనే హోలీ స్పిరిట్. నాకు అనాయింటింగ్ ఉందా అనేదే ప్రశ్న. ఇప్పుడు వీరు అనాయింటింగ్ కోల్పోయిన వారు, ఆ అనాయింటింగ్ నూతన పరచుకోలేకపోయారు. అంటే అది కాకుండా కొనుక్కొని వచ్చారు, కొనుక్కొని ఏం లేదు, డోర్ క్లోజ్డ్. 100 సంవత్సరాలు నోవాహు, మోర్ దెన్ 100 years నోవాహు వచ్చి ఓడలోకి రమ్మని చెప్పి ప్రసంగం చేశాడు. పేతురు పుస్తకం అలాగే చెప్తుంది. డోర్ ఓపెన్గా ఉంది, రండి రండి అని చెప్తూ ఉన్నాడు. వాక్యం తేటగా ఉంది. నోవాహు కుటుంబాన్ని లోనుంచి దేవుడు తలిపేశాడు. ఇప్పుడు నీళ్లు పైకి వచ్చాయి. నీళ్లు పైకి ఎగసి వస్తున్నాయి. రాత్రి పగలు 40 దినాలు పైన క్రింద నీళ్లని వాక్యం. అప్పుడు నేను వెళ్ళి కొనుగోలు చేసి తిరిగి వచ్చేసరికి తలుపు తడితే తెరుచుకుంటుందా? తెరవబడదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. అప్పుడు వారు ఏం చేస్తున్నారంట, ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి 11వ వచనం, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా 12లో అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ వాక్యాన్ని మీరు చూసారా? మీరు తెలీదు అంటే ఏంటి అర్థం? తెలీదంటే తెలీదు. తెలీదంటే గాడ్కి ఎవరైనా తెలియకుండా పోతుందా? అన్నీ ఎరిగినవాడు. దాని అర్థం ఏంటంటే, నేనిలా చూస్తూ ఉన్నా, ఇప్పుడు ఇక్కడున్న అతను అడుగుతున్నాడు, నీకు నేను తెలుస్తున్నానా? అప్పుడు నేనేం చెప్తా? తెలీదు అని చెప్తారు. ఐసైట్లోనే నాకు లేవు అంటున్నాడు. నేను చూడగలిగిన ఐసైట్లోనే, ఆ రేంజ్ లో లేదు. ఆ రేంజ్లోనే నువ్వు లేవు. ఎవరు? పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళినవారు, ల్యాంప్తో వెళ్ళిన ల్యాంపుతో సహా చేతిలో ఉంచుకున్నవారు, ఒక కాలంలో అనాయింటింగ్ ఆయిల్ ఉంచుకున్నవారు వీరు. అయితే సరిచేసుకోవాల్సిన సమయం లోపల సరిచేసుకోకపోవడం వల్ల సమయం దాటిన కాలంలో సరిచేసుకుంటున్నప్పుడు వీరికి తలుపు మూయబడింది. ఈరోజు అదే మనమెంతో చెక్ చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం. ఈ కార్యక్రమంలో పలు విధాలుగా పలు ఆయత్తంలో చేయడానికి ప్రయోజనకరంగా ఫౌండేషన్గా ఉందని తలుస్తున్నాను. ముఖ్యమైన ఫౌండేషన్ ఏమంటే మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఎంత క్లియర్గా ఉండాలి. అలర్ట్ మాత్రమే కాదు, మనం ఎంత స్పష్టంగా ఉండాలని ఈ ఉపమానం కరెక్ట్గా, ఈ ఉపమానములు రహస్యములు అని చెప్పినప్పుడు కరెక్ట్గా రహస్యమే ఇంకా బయలుపరచబడి ఇంకా క్లియర్గా అర్థమైంది. ఒక్కొక్క కార్యక్రమంలో ఆ రహస్యాలున్నాయి. చివరిగా ఒకే ఒక విషయం అడగాలనుంది, అది వెరీ షార్ట్గా. మన ప్రేక్షకులందరూ ఆ గురి యొద్దకే వెళుతున్నారు, అందరూ పరలోకం వెళ్ళాలని. డైలీ మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి, మనం ఎవ్వరూ మిస్ కాకూడదు. అదే ఆ ఉద్దేశం. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? దేవుని దగ్గర అంత కూడా ప్రతిరోజు నీవు నూతన కార్యం చేస్తున్నాను, క్రొత్త మన్నా ఇస్తున్నాను. ఉదయకాలమున ఆయన కృప క్రొత్తదిగా ఉంది, నూతనాభిషేకం, క్రొత్త నూనె, అన్ని క్రొత్తవే. మీరు డైలీ స్పిరిచువల్ లైఫ్లో క్రొత్త అనుభవాన్ని పొందుకుంటూ ఉండాలి. 30 సంవత్సరాలకు ముందు ఉండే సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ చాలదు. నేను 30 సంవత్సరాలకు ముందు రక్షించబడ్డాననేది ఓకే, అయితే అది పరలోకానికి చాలదు. నేను కొందరు చెప్తారు నేను ఆ కాలపు SSLC అంటాను. బట్ ఈరోజు చదువుతున్న వారికి ఆనాటి SSLC అది గౌరవించవలసిందే, మంచిది, ఎంతో సూపర్. ఆ రోజు చదవలేని కాలంలో మీరు చదివారు, అన్నీ ఓకే. బట్ ఈనాటికి ఇప్పుడు తీసుకెళ్ళి ఒక పెద్ద MNC కంపెనీలోకి వెళ్ళి ఆనాటి SSLC అని మనం ఇవ్వగలమా? కొరత చెప్పడం లేదు. బట్ ఈరోజు నేను ఎవరు? అదే క్వశ్చన్. నా 50 ఏళ్ల సేవ కావచ్చు, బట్ ఈరోజు నేను హెవెన్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నానా? 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్నాననేదే ముఖ్యం కాదు. 30 వెండి నాణేలు తీసుకోకుండా వెళ్ళేప్పుడు ఆయనను చూశానా అనేదే ముఖ్యం. 3.5 సంవత్సరాలు నేను జీవితంలో దొంగగా ఉన్నానని ముఖ్యం కాదు. అయితే యేసుతో సిలువలో వ్రేలాడి ఆ 6 గంటలో 9 గంటలో నేనేసును అంగీకరించా, నేను పారడైస్కి వెళ్ళాను. నేనింతవరకు ఏమై ఉన్నాననేది ముఖ్యం కాదు, నేనెళ్ళేప్పుడు నేనేమై ఉన్నాననేదే ముఖ్యం. యేసు వచ్చినప్పుడు ఆయనతో వెళ్తానా? దట్స్ ఎ క్వశ్చన్. అదే ఇక్కడ చూస్తున్నాం. ఏ 5లో మనం ఉన్నాము అన్నది క్లియర్. నాట్ ఓన్లీ ది ల్యాంప్, ఆ ల్యాంపులు ఆయిల్తో రెడీగా ఉండాలి. వీ కెన్ మేక్ ఇట్. అలా అనడానికి ఈ కార్యక్రమం వర్తిస్తుంది. చాలా సంతోషం బ్రదర్ జగన్. మరో నమోదులో మనం మరో ఉపమానం రహస్యాన్ని చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను, కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు వందనాలు. ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.